చిన్న సర్వే చేస్తున్నాను. మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవన్నీ మీకు చెప్పాలంటే ఏం కావాలయ్యా? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే. మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు. నువ్వు కరెక్ట్ గా ఉండు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు. మీరు ఈ ఏరియాలో ఏమైనా మార్చాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుందా? మీ డాడీ సమోసాలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా. నీ రౌడీగాలు వచ్చేసి మామూలు అడగబడితీరి. పోలీసులు చేద్దామంటే వాళ్ళు ఇళ్ళ కంటే ఎక్కువ అడగబడితీరి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ముంజాత నువ్వు దీన్ని మార్చాలే బిడ్డ. నా ఇంటి సమస్యలు అనడానికి నువ్వెవడు? మా పార్టీ వాళ్ళు నీ మీద మస్తు గుస్సు అవుతున్నారు. వాళ్ళ చేతి పట్టించుకోకండి, పని లేక గట్ల వరుతుండు. మీ కాలు మొక్కని ఏదైనా పని ఉంటే చూపించండి సారు. ఓం నమ శివాయ. నిజం చెప్పాలంటే నాకు లోపల గాలిపోతుంది. కూరగాయలు నిన్ను అప్పుడే వేసేసి ఉండాల్సింది. అనవసరంగా వదిలేసారు. నువ్వు బతికిపోయినావు. సరే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి. పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. మంచి ఫ్యూచరు మస్తు కమాయించవచ్చు. వద్దు సార్, నేను ఒంటరిగానే వర్క్ చేస్తాను. ఒంటరిగానా? ఒంటరిగా అంటే సింగిల్ గానా? చచ్చిపోతావు, కుక్క సాగు చేస్తావు. ఒక కార్పొరేటర్ ఆఫీస్ కు వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ 5061, సెక్షన్ 5062 కింద లోపల తీసుకెళ్లి పడేస్తారు. కెమెరా, అందులో వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలే పెట్టలే. ఎందుకంటే నేను చేసే అన్ని గలీజ్ పనులేగా. అయితే నీ సమాధానం ఒకటే, రహదారి నాది. ఇది అట్లే చెప్పేమంటావా? నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్కి వెళ్లే పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి. ఈ వార్డుకి మాత్రమే కాదు, మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అనుకుంటే స్టాప్ చేయొచ్చు. మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్. నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్. ఎవరి మీద ఆర్డర్లు వేస్తున్నావు? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇది నా ఏరియా. నేను నాటిన ఇస్తున్నాం. చంపేస్తా నిన్ను. రండిరా. ఆర్డర్లు వేస్తున్నాడు. ఆర్డర్లు. సార్, చెప్పులు వేసుకోలేదు. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు. అంత భక్తి. అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి. ఇది ఆఫీసే, కానీ చెప్పులు వేసుకుని రావచ్చు. వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు. నాన్న కాలేజ్కి వచ్చేసాను, క్లాస్కి వచ్చేసాను. అయ్యో సార్ వచ్చారు. బాయ్ 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 బాయ్. కాలేజ్కి వెళ్ళలేదే? వెళ్ళలేదు. ఇప్పుడేంటి? వెళ్ళి చదువుకోపో. వెసవేషలేదు. నేను చదువుకోను. ఏం చేస్తావు? మీ నాన్నతో మాట్లాడాలి. వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడు? ముందా చేది సరిగా నించో. తీసేనా? తీసేనా? మా పొరగానికి ముట్టి కడగడానికి కూడా నీళ్లు లేవు. దానికి ఏం చేయమంటావు? ఇక్కడ తాగనికి నీళ్లు లేవంటే ముడి కడగనికి నీళ్లు అడుగుతావిందే. ఓయ్యా, నిన్ను నమ్మి ఓట్లు వేసినాం. నీళ్ళే వస్తలేవు. వస్తాయా రావా చెప్పు? గంటకు నీళ్ళు లేవు సార్. ఎప్పుడు వస్తాయి సార్ నీళ్లు? అయ్యో, చెప్పి ఏం మాట్లాడతలేవు? పాపం సార్ తెలంగాణ. ఆయన ఏమైనా వానదేవుడా? ఆయన నోటుకు వచ్చిన బూతులన్నీ తిడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా సరిపోవు సార్. పాపం సార్ పురుషోత్తం గారు ఎంత క్లీన్ గా పెట్టాడో చూడండి. ఇంతకన్నా ఎవరైనా క్లీన్ గా చేయగలరా సార్? అద్దంలో మెరిసిపోతుంది. నా మొహం కూడా కనబడుతుంది. ఏంటి సార్, కంపు కొడుతుందా? గెలవక ముందు అది బాలేదు, ఇది బాలేదు, అది చేస్తాను, ఇది చేస్తానని పేపర్లు పట్టుకుని హీరో లాగా పోసు కొట్టారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. ఇంతకు ముందు ఉన్న పాత కార్పొరేటర్ గుణ గెలిస్తే చేసేవాడా? చిన్న జపాన్ లో మారుస్తాను, చిన్న సింగపూర్ లో మారుస్తానని ఇప్పుడు చూడండి చిన్న శ్మశానాల్లో మార్చేశారు. వీళ్ళంతా మోసపోలేని అమ్మ. చిన్న స్లీప్ తీసుకుంటా. ఏంటయ్యా రోడ్డు
చివర 6 ఇంచులు ఉంది, మధ్యలో 3 ఇంచులే ఉంది. చూసారా సార్ ఇంజనీర్ పని? రోడ్ని ఎత్తు పొలాలుగా ఎలా కట్టాడో. కాపీ కూడా పాస్ అయి ఉంటాడు సార్. పాపం సార్ కుటుంబరావు తను చదువుకోలేదని చెప్పి మోసం చేశాడు సార్ ఆ ఇంజనీర్. కార్పొరేటర్ సార్, మీ టైం బాగుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఏం సార్ ఫోన్ చేసి రమ్మన్నారు? ఏం మాట్లాడుతూ నాతో? మీ ముగ్గురు మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు ఏం మాట్లాడతానా? సార్ ఏంటయ్యా ఈ రోడ్డు? ఏం రోడ్డు ఇది? అక్కడ 6 ఇంచులు ఉంది, ఇక్కడ 3 ఇంచులు ఉంది. ఏమేసావు? 5 లక్షలు ఖర్చు అవుతుందన్నా? ఇచ్చా కదా. 5 లక్షల కమిషన్ ఇవ్వాలని చెప్పినా ఎవరికి కమిషన్ ఇవ్వకూడదనే కదా నీ కట్ చేయకుండా ఇచ్చింది. అన్నా మీరు కట్ చేయకుండానే ఇచ్చిరు. వేరే వాళ్ళు ఊరుకుంటారా? 5లో 3 వాళ్ళకి ఇచ్చినా 2తో రోడ్ వేసిన ఇట్లానే ఉండదు మళ్ళా. సార్, ఇదంతా ఒక సిస్టమ్. పనులు ఇలాగే జరుగుతాయి. హలో సార్, నేను విజయరాఘవన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా కాంట్రాక్టర్స్ ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు సార్. వీళ్ళు సరిగ్గా ఉంటేనే ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది. అదే కాదు, నీళ్లు, చెత్త, రోడ్లు, పీడబ్ల్యూడీ పనులు, స్లమ్ బోర్డ్ క్లియరెన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మీరు కొంచెం చెప్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ప్లీజ్ సార్. నువ్వు మా పార్టీలో ఎప్పుడు జరుగుతున్నావు? ఇక్కడ ఒక లెవెల్ కి మారిస్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు. దాని తర్వాత నేను ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు నాతో పాటు వస్తారు. తొందరలో వస్తా. సరే చూద్దాం. ఎవరతను? ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ విజయరాఘవన్ ఏంటంట? రాజకీయ నాయకుడిలో మారుతున్నాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. నా వార్డులో మెడికల్ హెల్ప్ లేక చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయాక ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. ముందే చెక్ చేసి చాలా మంది కాపాడారు. మీరు అందరినీ చెక్ చేసి ప్రతి ఇంటి రిపోర్ట్ నాకు ఇవ్వండి. దాంతో ఎవరెవరు ఆరోగ్యంగా లేరో తెలుస్తుంది. దానికి ఏం కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. రేయ్, నన్ను పోనీయండిరా. నేను అన్నం కావాలి. జరుగురే. నేను అన్నం కావాలి. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోయినానని అవాయిడ్ చేస్తున్నావు కదన్నా. ఇక విజయరాఘవన్ ఉన్నాడు కదా, ఆడు ఏం చేసినాడో తెలుసా? కాంట్రాక్టర్ అది ఇది చెప్పి ధమ్కి ఇచ్చిండు. నేను కలిసి చెప్తామంటే లోపలికి రానవట్లేదన్నా. అన్నా, నేను ఎప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను, కానీ చంపకుండా వదిలేశాను. రేయ్ కర్రి మొహమోడా, నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూసే బ్రేకింగ్ న్యూస్ అయింది. కరెక్టా గుణశేఖర్? అన్నా, జనాలు అందరూ ఓడిపోయారని మదలు చేస్తున్నా. వాడు వేసేయన్నా. మీరిప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు, మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలేదు. గవర్నర్ వాడి వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిందని పొరగా చెప్తున్నారు. నా ఇజ్జత్ పోయిందన్నా. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నీకు? అవునన్నా, నాకు అట్లే ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్నా. దాని పేరు ఈర్ష అంటారు. గట్టిగా చెప్పినా అన్నా. ఏయ్, గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేసే ఐడియాలే. ఇంకో విషయం చెప్పిన, గవర్నరే అతన్ని కలవడానికి రేపు వస్తున్నాడు. కంగ్రాట్స్ విజయరాఘవన్. మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ 1 గా సెలెక్ట్ అయింది. నేనే సెలెక్ట్ చేశా. ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్లో చేసింది బహుత్ బడి బాత్ హై. చాలా థ్యాంక్స్ సార్. నేను పెద్దగా ఏం చేయలేదు, నా డ్యూటీ మాత్రమే చేశా. బేటా, మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు, కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. మీలాగే తను అపోజిషన్ పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. దోనో మిల్కే కామ్ కర్ సక్తే హై నా. సెంటర్ లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు అడిగే స్కీమ్స్, వెల్ఫేర్ ఆఫర్స్, పోస్టింగ్స్ సబ్ మిల్ జాయేగా. అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు. ఏక్ బార్ సోచ్ లో మిస్టర్ విజయరాఘవన్. థ్యాంక్ యూ. చెత్తే లేదు అక్కడ. ఏం క్లీన్ చేస్తున్నాడు? ఫోటోల కోసం జాడు కొడుతున్నట్టున్నది. ఏం సార్, నేను కొంచెం మాట్లాడచ్చా? నో. ఓ 40 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే సార్. అన్నా, టైం అయిపోయిందమ్మా. இந்த வாரமே வந்து என் கட்சியில சேர்ந்துரு. మీ వార్డ్ లో పెద్ద ఫంక్షన్ చేద్దాం. కొంచెం టైం ఇవ్వండి నాకు. వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం అయితే వచ్చేస్తాను. నువ్వు మాత్రమే నన్ను వాడుకుంటావా? మరి నేనెప్పుడమ్మా నిన్ను వాడుకునేది? కొంచెం టైం ఇవ్వండి అన్నా, తమ్ముడు కోసం.
ఏమంటున్నాడు? ఇప్పుడు రాజకీయ నాయకుడిలా మారిపోయాడు. ఇదిగో తాత, ఇంటి కాగితాలు. సిమెంట్ ఫ్లోర్ ఇల్లు అయ్యా, అవును తాత. కూలి పని చేసుకునే వాళ్ళు మాకు నీడనిచ్చారు. నీ బతుకులు బాగున్నాయి, తాతకు మించి వస్తున్నాయి. మనం చేసే పనిని బట్టే మనకు వస్తుంది తాత. పుట్టుకతుగా మైండ్ యువర్ ఫ్రీ బ్లడీ వర్డ్స్. సార్ ప్రెసిడెంట్ సార్ భగీరథ్ గారు వస్తున్నారు సార్. సార్ ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్. ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్ లో కూర్చోవచ్చు సార్. ఆయనకి నచ్చదు. మీరు ఈ చైర్ లో ఇక్కడ కూర్చోండి సార్, ఆయన చైర్ లో అక్కడ కూర్చుంటారు సార్. ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు. ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్. నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్.